హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్లో ఎంతో రుచికరమైన టేస్టీకరమైన బోటి కర్రీని చాలా అంటే చాలా సింపుల్ గా అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎండ్ వరకు చూడండి. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫటాఫట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బోటిని మంచిగా వాష్ చేసేసుకొని ఈ విధంగా మంచినీళ్ళు పోసి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కల్ని కోసి స్టవ్ వెలిగించుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసేయాలన్నమాట. అంటే హాట్ వాటర్ లో కాసేపు అయితే తీయాలన్నమాట. ఆ లోపల మనం ఇక్కడ రోకట్లో హోల్ మసాలా దినుసులు లవంగా, దాల్చిన చెక్క, ఇలాంచి, కుడుక, మిరియాలు అవన్నీ వేసి మంచిగా ఈ విధంగా అయితే దంచుకోవాలన్నమాట. ఈ దంచుకున్న లోపు అయితే మనకు ఇక్కడ మొత్తం ఇట్లా నురగలాగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే బోటిలో ఏదైతే గలీజ్ ఉంటుంది కదా, అంటే అక్కడక్కడ సో అది క్లీన్ కావడానికి మనం హాట్ వాటర్లో అయితే తీసుకోవాలన్నమాట. క్లీన్ అయిపోతుంది హాట్ వాటర్లో తీసుకోవడం వల్ల. ఇంకా మనం కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి పెద్ద ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ హాట్ వాటర్లో తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత బండ పువ్వు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి మంచిగా అయితే కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో ఆ బోటిని కూడా వేసేసి మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలను కూడా వేసి ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా టమాటోలు మెత్తబడ్డ తర్వాత ఇప్పుడైతే మనం మెసేజ్ అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, మటన్ మసాలా ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఏదైతే దంచి పెట్టుకున్నామో హోల్ మసాలా దినుసులు అయితే దంచి పెట్టుకున్నాం కదా కుడక వేసి, ఇప్పుడు దీన్ని కూడా మిశ్రమంలో వేసి మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఆ తర్వాత ఈ ఎవరెస్ట్ మసాలా కూడా వేసుకొని, నేనైతే ఎక్కువ ఎవరెస్ట్ మసాలా వేస్తూ ఉంటాను. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా వేసుకొని ఫైనల్గా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా వాటర్ పోసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోతుంది అనమాట. విజిల్స్కి అయితే పెట్టేయాలి. ఇంకా విజిల్స్ మొత్తం మంచిగా వచ్చినాక మీరు ఎంత పెట్టుకుంటారో చూసుకొని ఇంకా ఉడికించుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా టేస్టీకరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఆయిలీగా ఎంత సూపర్ అయిందో. సో ఈ వేలో ఒక్కసారి అయితే ట్రై చేయండి. అబ్బా టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. ఇలా చేస్తారు కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.